Hey guys, hello everyone, welcome and welcome back to my YouTube channel. So మీ అందరికీ తెలుసు నేను మధు అని. అయితే ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే సమ్ బిహేవియరల్ క్వశ్చన్స్ అంటే హెచ్ఆర్ రౌండ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ని అడుగుతారు, మనం వాటికి ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద నాతో కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి. సో ఇప్పుడు వీడియో విషయానికి వచ్చేస్తే సో బేసిక్గా నాన్ టెక్నికల్ నాన్ టెక్నికల్ బిహేవియరల్ డొమైన్ క్వశ్చన్స్ ఎలాగుంటాయంటే మీకు కంప్లీట్గా మీ బిహేవియర్ని, మీ పర్సనాలిటీని డిఫైన్ చేసే క్వశ్చన్స్ అనమాట. అంటే మీరు టెక్నికల్ని క్లియర్ చేసి నాన్ టెక్నికల్ విషయానికి వచ్చేస్తే సో ఇక్కడ మీరు ఆ రోల్కి ఫిట్ అవుతారా లేదా, మీ మెంటాలిటీ ఎలా ఉంది, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, అండ్ మీ థింకింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఒక వర్క్ మీకు అసైన్ చేస్తే మీరు చేయగలుగుతారా లేదా, అండ్ మీరు ఈ కంపెనీలో ఎన్ని రోజులు వర్క్ చేయగలుగుతారు, మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి, ఇలాంటి వాటన్నిటిని కలుపుకొని బిహేవియరల్ క్వశ్చన్స్ అంటారనమాట. సో వీటన్నిటికీ మనం చాలా వైజ్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బేసిక్గా వెరీ బేసిక్ క్వశ్చన్ వచ్చేసి బిహేవియరల్ క్వశ్చన్లో నువ్వు ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తావు. ఎస్, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో అప్పుడు మీరు ఎలా చెప్పాలి అంటే సో ప్రెజర్ అనేది బేసిక్గా అందరికీ కామన్, ఎందుకంటే ఏ వర్క్ చేసినా ఇప్పుడు కాలంలో ప్రెజర్ లేనిది ఏ వర్క్ ఉండదు. సో నేను ఫస్ట్ ఎలా సాల్వ్ చేస్తాను అంటే ఫస్ట్ ప్రియారిటైజ్ ద వర్క్. సో నేను ఫస్ట్ ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నా, అందులో నేను ఏ వర్క్ని ఫస్ట్ ఫినిష్ చేయాలి నేను ప్రియారిటైజ్ చేసుకుంటా. అంటే ఏ వర్క్కి నేను ఎక్కువ రెఫరెన్స్ ఇవ్వాలి, ఏ వర్క్కి నేను ఎక్కువ వర్తిగా వర్క్ చేయాలి, నేను దేన్ని ఫస్ట్ చేయాలి. సో ప్రియారిటైజ్ మై సెల్ఫ్ అనమాట. అండ్ సెకండ్ వన్ సెట్ బౌండరీస్. సో ఈ బౌండరీస్ అంటే ఇప్పుడు నేను నాకు కొన్ని బౌండరీస్ పెట్టుకొని ఆ వర్క్ ఫినిష్ అయ్యే వరకు ఈ బౌండరీస్ని ఫాలో అవుతా. ఆ బౌండరీస్ ఏంటి, ఇప్పుడు నేను 24/7 కాల్ మాట్లాడుతున్నాను అనుకో ఫ్రెండ్తో, లైక్ నేను ఇప్పుడు ఓన్లీ 1 hour మాత్రమే మాట్లాడతా. లైక్ నేను వాట్సాప్ రోజంతా చూస్తున్నాను అనుకో, ఓన్లీ నేను 1 hour మాత్రమే చాటింగ్ చేస్తా. నాకు టీవీ షోస్ ఇంట్రెస్ట్ ఉన్నాయనుకో, సో నేను ఆ వర్క్ కోసం టీవీ షోస్ని మానేస్తా కొన్ని రోజులు. సో ఇలా నాకే బౌండరీస్ సెట్ చేసుకుంటా. అండ్ థర్డ్ వచ్చేసి టేకింగ్ టైమ్ టు గెట్ రీఛార్జ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు దీని మీనింగ్ ఏంటి అంటే సో అందరూ వర్క్ ప్రెజర్లో పడిపోయి ఫుడ్ తినడం, స్నాప్ తీసుకోవడం, సో ఇలాంటివన్నీ మర్చిపోతుంటారు అనమాట. సో నేను దీనికి కొంచెం టైం కేటాయిస్తా. ఎందుకంటే మనకు మంచి నిద్ర, మంచి ఫుడ్, మనం బాడీ ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ చేసినప్పుడే మనం వర్క్ చేయగలుగుతాం. లేకపోతే మనం సిక్ అయిపోయి మన హెల్త్ అనేది పాడైపోతుంది. సో నేను నా హెల్త్కి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ ఫైనల్గా సీకింగ్ హెల్ప్ ఆర్ సపోర్ట్ ఫ్రమ్ ద ఎల్డర్స్, లేకపోతే మేనేజర్ కానీ ఎవరైతే, ఇప్పుడు నాకు ఈ వర్క్ గురించి అంత ఐడియా లేదు, సో నేను కానీ వర్క్ని ఫినిష్ చేయాలి అన్నప్పుడు సో నేను నా మేనేజర్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఇంకొంతమంది నుంచి హెల్ప్ తీసుకుంటా. సో ఈ 4 టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వై నాన్ టెక్నికల్ రోల్ అన్నప్పుడు సో మీరు ఎలా ఆన్సర్ చేయాలి అంటే సో నాన్ టెక్నికల్ రోల్ అంటే బేసిక్గా వాళ్ళు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలైటికల్ స్కిల్స్, అండ్ గుడ్ నెగోషియేషన్ స్కిల్స్, అండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్కిల్స్. సో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. స్ట్రాంగ్ ఇన్ రిటన్ అండ్ వర్బల్ స్కిల్స్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీరు ఇవే చెప్పండి. ఎందుకు నాన్ టెక్నికల్ అంటే ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ కన్సిస్టింగ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలైటికల్ skills, and good negotiation skills, presentation skills. These are the required and essential skills for this role. So I believe that I have consisting all of them very effectively. So this role is fit for me, and otherwise I am fit for this role. So ilagana cheppachu anamata. And nee life lo most regretted moment edi. So ఇది చాలా కష్టమైన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. సో రిగ్రెటెడ్ మూమెంట్ అంటే బేసిక్గా ఏం చెప్తాం, నేనైతే ఏం చెప్తానంటే లైక్ కొంతమందిని చాలా బాగా నమ్మాను, కానీ వాళ్ళు నా గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేయడం, లేకపోతే వాళ్ళు నా గురించి వేరే విధంగా మాట్లాడుకోవడం వేరే వాళ్ళ దగ్గర, లేకపోతే నేను వాళ్ళని అనుకున్నంతగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోవడం. సో ఇలాంటివన్నీ మోస్ట్ రిగ్రెటెడ్ మూమెంట్గా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ ఛాలెంజింగ్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. సో నీ లైఫ్లో నువ్వు బాగా ఛాలెంజింగ్గా తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఏం చెప్తావు. సో మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దాని గురించి మాట్లాడండి. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి నీ లైఫ్లో, లేకపోతే మోస్ట్ సక్సెస్ మూమెంట్ ఏంటి. సో ఇలాంటివన్నీ బిహేవియరల్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఇవన్నీ ఎందుకు అడుగుతారు అంటే ఒకటి నీ కమ్యూనికేషన్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ స్పాంటేనిటీ ఎలా ఉంది, అండ్ నీ పర్సనాలిటీని డిఫైన్ చేసే క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే టెల్ మీ ఏ టైమ్ యూ ఫేస్డ్ ఏ ఛాలెంజ్ అండ్ హౌ యూ హ్యాడ్ టు రీసాల్వ్ ఇట్.
సో నువ్వు ఎప్పుడు ఒక ఛాలెంజ్ని ఫేస్ చేసావు అండ్ దాన్ని ఎలా రీసాల్వ్ చేసావు అనే క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో బేసిక్గా ఫ్రెషర్స్ అయితే దీన్ని చెప్పడం కొద్ది కష్టం అనమాట, ఎందుకంటే మనం ఎప్పుడు అంత మంచి ఛాలెంజెస్ని ఫేస్ చేసినాం కదా. సో బేసిక్గా ఫ్రెషర్స్ ఏం చెప్తారు అంటే లైక్ మీ ప్రాజెక్ట్ విషయాన్ని చెప్పండి. సో నేనైతే బేసిక్గా ఏం చెప్తాను అంటే నా ప్రాజెక్ట్ చేసేటప్పుడు నేను మ్యాట్లాబ్లో కోడ్ రాయాల్సి ఉండే. సో అప్పుడు నాకు అంత అది ఐడియా లేదు. సో నేను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని వేరే ప్లాట్ఫామ్స్ నుంచి నేర్చుకొని సో అలా నేను ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేశాను, రీసాల్వ్ చేశాను అని చెప్తాను అనమాట. అండ్ వెన్ డిడ్ యూ టేక్ ఎ రిస్క్, మేక్ ఏ మిస్టేక్ ఆర్ ఫెయిల్. సో నువ్వు ఒక రిస్క్ తీసుకున్నప్పుడు ఆ రిస్క్ ద్వారా నువ్వు మిస్టేక్స్ చేసి దాన్ని వదిలేస్తావా లేకపోతే సక్సెస్ అవుతావా. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో నువ్వు ఒక రిస్క్ చేయాలా, ఆ రిస్క్ అప్పుడు అది చాలా డిఫికల్ట్ ఉంది, సో నువ్వు ఇంక ఇది నాకు మిస్టేక్లే అని వదిలేస్తావా లేకపోతే దాన్ని సక్సెస్ అవుతావా అని అడుగుతారు. డెఫినెట్లీ మనం ఎంత హార్డ్ వర్క్ అయినా చేసి ఆ వర్క్ని కంప్లీట్ చేస్తానని చెప్పండి. అండ్ డిస్క్రైబ్ ఎ టైమ్ యూ టుక్ ఎ లీడ్ ఆన్ ద ప్రాజెక్ట్. సో నువ్వు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు నువ్వు లీడ్ తీసుకున్న పొజిషన్ ఏంటి, ఒక ప్రాజెక్ట్లో నువ్వు లీడ్ తీసుకున్న టైం ఏంటి, ఆ లీడ్ తీసుకున్నప్పుడు నువ్వు ఆ ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేసావు అని చెప్తారు. సో ఇప్పుడు నా విషయానికి వచ్చేస్తే నేను ఎలా చెప్తానంటే సో నేను ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నా ప్రాజెక్ట్లో 5 మెంబర్స్ ఉండేవాళ్ళం, మా టీమ్ మెంబర్స్. సో మా టీమ్ మెంబర్స్ మేము ఎలా వర్క్ చేసామంటే నేను లీడ్ అనమాట, అంటే నేను లీడర్ అనమాట. సో నేను ఫస్ట్ వచ్చేసి సెగ్రిగేట్ చేసా వర్క్ అంతని మా టీమ్ మెంబర్స్కి. ఫస్ట్ పర్సన్కి నువ్వు కాంపోనెంట్స్ కలెక్ట్ చేయి, సెకండ్ పర్సన్కి నువ్వు ఆన్లైన్ సోర్సెస్ని కలెక్ట్ చేయి, అండ్ థర్డ్ పర్సన్కి నువ్వు IEEE అండ్ స్టాండర్డ్ పేపర్స్ని కలెక్ట్ చేయి, అండ్ ఫోర్త్ పర్సన్కి నువ్వు వర్డ్ డాక్యుమెంట్ కానీ లేకపోతే పవర్ పాయింట్ డాక్యుమెంట్ చేయి. అండ్ మేమంతా కలిపి సో ఇలా వర్క్ చేసామన్నమాట. అండ్ నా విషయానికి వచ్చేస్తే నేను అన్ని వర్క్స్ని మేనేజ్ చేస్తా. సో వాళ్ళంతా వర్క్ తీసుకొని వస్తే నేను దాన్ని కంప్లీట్ వర్క్గా చేసి పెడతా. సో ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ థింగ్ యూ డిడ్ అండ్ ద ప్రీవియస్ జాబ్ రోల్. సో నువ్వు నీ లైఫ్లో ఇంతవరకు ఏది ఇన్నోవేషన్గా క్రియేట్ చేసావు, ఇన్నోవేట్గా నువ్వు క్రియేట్ చేయగలిగావు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. సో వీటికైతే ఆన్సర్ చేయండి. అండ్ సో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నా లైఫ్లో వచ్చేసి నేను యూట్యూబర్గా మారడం అండ్ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడం అని నేను చెప్తాను అనమాట. హోప్ యూ గైజ్, సో నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ ద సబ్స్క్రైబ్ బటన్. ఆల్సో వాట్ అదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వుడ్ యూ లైక్ టు నో, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ.